దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 5వ వచనము. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. చూడండి, గంప దీవింపబడుతుంది, పిండి పిసుకు తొట్టె దీవింపబడుతుంది. సారెపతు విధవరాలు గురించి మనము ఇంతకుముందు విని ఉన్నాము, బైబిల్‌లో చదివి ఉన్నాము. ఏమని? ఆమె దేవుడి యొక్క మాట అనగా దేవుడు దైవజనుడి ద్వారా బయలుపరిచినటువంటి మాట విని తన కోసం, తన కొడుకు కోసం ఉంచుకున్నటువంటి అప్పాన్ని ఎప్పుడైతే ఆ మాటకి లోబడి వాళ్ళకిచ్చేసిందో, వారు కరువు తీరేంత కాలం కూడా ఆ పిండి తక్కువ కాలేదు, ఆ నూనె తక్కువ కాలేదని వ్రాయబడి ఉన్నది. అలాగే మనము దేవుని మాట వినినప్పుడు ఎలాగో మనము దీవింపబడతామో తెలీదు, ఎలాగ ఆశీర్వదించబడతామో తెలీదు, ఎలాగో సమృద్ధితో ఉంటామో తెలియదు. కానీ కరువులలో అయినను, ఇబ్బందులలో అయినను దేవుడు సమృద్ధినిచ్చి, దీవించి, ఆశీర్వదించి మంచి ఆరోగ్యమును దయచేయగలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.